నాటుకోడి పులుసు, రాగి సంకటి. నోరు ఊరిపోతుంది కదా! నేషనల్ వైడ్ గా ఫేమస్ అయిన రాగి సంకటి, నాటుకోడి పులుసు కాంబినేషన్ ని కుమ్మేద్దాం వచ్చేయండి. నాటుకోడి ముక్కల్లో కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసి కలిపేసుకుని పక్కనెట్టేసుకోండి. అరకప్పు బియ్యాన్ని అరగంట పాటు పక్కనెట్టేసుకోండి. జార్లో ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగం, ఇలాచి, మిరియాలతో పాటు కొబ్బరి ముక్కలు, నానబెట్టుకున్న గసగసాలు, నానబెట్టుకున్న పుచ్చకాయ గింజలు, 2 టమాటాలు కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసి పక్కనెట్టేసుకోండి. గిన్నెలో నూనె వేసి ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఏపేసుకున్నాక మిక్సీ పట్టిన మసాలా పేస్ట్ వేసి కూడా వేపేసుకుని నాటుకోడి ముక్కలు వేసేసి నీరంతా ఎగిరిపోయే వరకు ఏపేసుకుని 3/4 లీటర్ నీళ్లు పోసుకుని ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకుని కలిపేసుకుని మూత పెట్టి 7-8 కూరలు టించండి. ఇప్పుడు ఇంకో గిన్నెలో 4 కప్పులు నీళ్లు పోసుకుని కొంచెం ఉప్పు వేసి మరుగుతున్నప్పుడు నానబెట్టుకున్న బియ్యం వేసేసి మెత్తగా ఉడికించేసుకున్నాక కప్పు రాగి పిండి వేసి మూత పెట్టి సిమ్లోనే 3 నిమిషాల పాటు అలా వదిలేసాక మెత్తగా మీద వేసుకోండి. నెయ్యి రాసుకున్న ప్లేట్ మీద వేసి ముద్దలుగా చేసుకోండి. ఓపెన్ చేసి చూసారంటే చికెన్ ఇలా ఉడికిపోయి ఉంటదంటే కాస్త కొత్తిమీర జల్లుకుని కుదిపేసుకుని రాగి సంకటి మీద నెయ్యితో పాటు ఈ నాటుకోడి పులుసు వడ్డించుకుని తింటా ఉంటదండి. రగులుతున్న రవి కిరణాలు కూడా రాగం తెస్తున్నట్టు ఉంటదండి.